పిల్లాడికి తండ్రి గోత్రం లభిస్తే తప్ప తన నామం సంపూర్ణం కాదు. నేను బాబుకి ఎవరి గోత్రం ఇవ్వాలి? నా గోత్రం ఏదో బాబు గోత్రం కూడా అదే అవుతుంది. ఇక బాబు నా పేరుతోనే పిలువబడతాడు, ప్రవర ఘన్శ్యామ్ తక్యాన్. మహారాజా, ఘనశ్యామ్ ధైర్యాన్ని ప్రశంసించి తీరాలి. ఎందుకంటే తన దృష్టి భవంతి ధనంపై ఉన్నా సరే ఉద్దేశపూర్వకంగా భవంతి వైజయంతి సేవలో నిమగ్నమయ్యాడు. మెల్లమెల్లగా తన కర్మలతో, తీయని మాటలతో అతను భవంతి మనస్సుని గెలుచుకున్నాడు. తర్వాత ఒక రోజు తీసుకో మాతా, ఇవి నాకు తెలుసు బాబు, ఇవి ఎనప్పేటి తాళాలు. కాని బాబు, వీటి భారం మోయడం ఇంక నా వల్ల కాదు. నువ్వు ఇంట్లో ప్రతి బాధ్యత సంపూర్ణంగా తీసుకున్నావు. ఈ బాధ్యత కూడా నెరవేర్చు. తీసుకో. సరే మాత, మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. నేను వెళతాను మాత. అరే అరే, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంత ఉదయాన్నే? ఎక్కడున్నారు మీరు? మా నగలన్నీ ఏమైపోయాయి? భగవంతుడా! అమ్మా, అమ్మా లేమ్మా, అమ్మా లేమ్మా, అమ్మా లే. అలా అరుస్తావేంటి? అమ్మా, మనల్ని ఘనశ్యామ్ మోసం చేశాడమ్మా. తను పెద్ద మోసగాడమ్మా. మొత్తం నగలని తీసుకుని పారిపోయాడు. ఇంత మోసం చేశాడా? అమ్మా, 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 నా నగలు, నా నగలు, నా డబ్బులు మొత్తం తీసుకెళ్ళిపోయాడు. మొత్తం దోచుకుపోయాడు. అమ్మా, 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 అమ్మా. మహారాజా, కష్టపడకుండా వచ్చిన ధనం ఎక్కువ రోజులు ఉండదు. భవంతి రాత్రికి రాత్రి ధనవంతురాలయ్యింది. ఒక్క రాత్రిలోనే సర్వం కోల్పోయింది. తన ధనం అంతా పోగొట్టుకుంది. ఆ దుఃఖంలోనే తనువు చాలించింది. ఇక వైజయంతి ఒంటరిదయ్యింది. ఒకప్పుడు ఆకలి దుఃఖంతో జీవనం గడిపింది. మళ్ళీ ఆస్థానానికే చేరింది. ప్రస్తుతం తన భారమే కాదు, పిల్లాడి భారం కూడా తనే మొయ్యాలి. తక్యాన్ని తీసుకో, దీంతో నువ్వు వాడుకో. మా తక్యానికి ఆకలేస్తుందా? బంగారం లాంటి శరీరాన్ని ఎందుకెలా కష్టపెడుతున్నావు? నువ్వు నాతో ఉండడానికి ఒప్పుకోవచ్చు కదా. చూడు, నువ్వు సుఖపడతావు, నేను సుఖపడతాను. చెప్పేది నా మాట విను. చూడు, నీ పిల్లాడిని పోషించుకోవడానికి నువ్వు ఎవరో ఒకరి చేయి పట్టుకోవాల్సిందే కదా. నువ్వు నా చెయ్యే పట్టుకోవచ్చుగా. ఆగో, అరే ఆగో, ఈ లోకం చాలా చెడ్డది. నీకే చెప్పేది. ఆగో, చెప్పేది నీకే. ఆగో. భోజనం తీసుకొచ్చాను. అరే లేదు, ముందు నువ్వు తిను. బాగుంది. లేవండి లేవండి, అడ్డు తప్పుకోండి. వేరే ఎక్కడికైనా వెళ్ళి కూర్చోండి. రాకుమారులు వస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి, లేవండి. అమ్మా, రాకుమారుడు చాలా అందంగా ఉన్నారు కదా. అచ్చు, నువ్వు చెప్పే కథల్లో రాకుమారుడిలాగా. నేను కూడా రాకుమారుడు అయి ఉంటే బాగుండేది. అప్పుడు నువ్వు ఎండిన రొట్టెలు తినక్కర్లేదు.
నువ్వు కూర్చో అమ్మా, నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తా. ఈ శబ్దాలేంటి? ఏయ్! ఏయ్! రాకుమారిని కాను, కానీ రాకుమారిని రక్షించే ప్రయత్నమైనా చేస్తాను. మా రాకుమారిని వదులు నరభక్షకుడా. నాయనా రాకుమారా, రాకుమారా, ఏమైంది నీకు? ఏమిటి నీకు ఈ అకాల మరణం? నన్ను క్షమించండి మహారాజా, నేను రాకుమారిని కాపాడలేకపోయాను. మహారాజా, ఈ బాలుడు నరభక్షకులతో పోరాటం చూశాను. అంతే సాహసంగా నరభక్షకులను ఎదిరించింది కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే, మల్ఖాన్ ఒక్కడే. రాజ్యంలో నియమాలను అనుసరించి నేనే తనకు మృత్యుదండన విధించాను. ఈ బందిపోటుని తీసుకెళ్ళండి, సూర్యోదయానికి ముందే వీడిని ఉరి తీయండి. బహుశా ఆ పాపానికి శిక్షే ఈ రోజు నాకు పడిందేమో. నీ పుత్రుడు చాలా సాహసవంతుడు. ఈ వయసులోనే అంత నిర్భయంగా నరభక్షకుల్ని ఎదిరించాడు, వాళ్లతో పోరాడాడు, మా పుత్రుణ్ణి కాపాడాలని ప్రయత్నించాడు. నన్ను క్షమించండి మహారాజా, నా ప్రయత్నంలో నేను సఫలం కాలేకపోయాను. కానీ నరభక్షకులందరినీ నువ్వు అంతం చేశావు. ఆ సాహసానికి నేను మాత్రమే కాదు, మా రాజ్యం మొత్తం నీకు రుణపడిపోయి ఉన్నాం. నువ్వు యుద్ధ విద్యలు ఎలా నేర్చుకున్నావు బాబు? మీ తండ్రి గారు ఎవరు? మాకంటూ ఈ లోకంలో ఎవరూ లేరు మహారాజా. నాకు కూడా ఈ లోకంలో ఎవరూ లేరు. మీరు అనుమతిస్తే మీ పుత్రుణ్ణి దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే తనకన్నా మెరుగైన యువరాజు ఈ రాజ్యంలో ఇంకెవరూ ఉండరు. ఒక అంధుడు ఆశించేది ఏముంటుంది మహారాజా? 2 కళ్ళు. ఒక తల్లిగా నేను ఆశించేది ఒక్కటే, నా పుత్రుడి జీవితం గొప్పగా ఉండాలని. అంతకు మించి నేను
ఇంకేం ఆశించను మహారాజా. మీ అభ్యర్థన మన్నించాం. ఈ రోజు నుండి మీ పుత్రుడు మా పుత్రుడిగా మారుతున్నాడు. ఇకపై మా చంద్రవంశ పరంపరగా తన పేరు మారుతుంది, చంద్రకాంత్గా. రాకుమారుడు చంద్రకాంత్ కి, రాకుమారుడు చంద్రకాంత్ కి, రాకుమారుడు చంద్రకాంత్ కి, రాకుమారుడు చంద్రకాంత్ కి. రాకుమారుడు చంద్రకాంత్ కి, రాకుమారుడు చంద్రకాంత్ కి, రాకుమారుడు చంద్రకాంత్ కి, రాకుమారుడు చంద్రకాంత్ కి. రాజా, లోకులు ఇలా అనుకుంటూ ఉండొచ్చు, ఇదంతా తక్యాన్ అదృష్టం అని. తన అదృష్టం వల్లే పేద తల్లి కడుపున జన్మించి కూడా రాకుమారుడిగా మారడని. కాని పురుష కారేన వినా దేవం నసిద్ధస్య అంటే పురుషార్థం లేకుండా దేవసిద్ధి లభించదు. అలాగే కర్మలు లేకుండా భాగ్యం కూడా మారదు. రాజా, ఒకవేళ తక్యాన్ యువరాజును కాపాడే ప్రయత్నం చెయ్యకపోతే ఈ రోజు రాకుమారుడిగా మారేవాడే కాదు. ఇది నిజం. రాజా నరసింహుడు స్వచ్ఛమైన హృదయంతో తక్యాన్ని తన పుత్రుడిగా చేసుకున్నాడు. తరువాత తండ్రిగా ప్రతి బాధ్యతను నిర్వర్తించాడు. రాకుమారుడు చంద్రకాంత్ కి, రాకుమారుడు చంద్రకాంత్ కి, రాకుమారుడు చంద్రకాంత్ కి, రాకుమారుడు చంద్రకాంత్ కి. మహారాజులకు జయము. మహారాజా, మనకందిన సమాచారం ప్రకారం రాజా జయమల్లుడు మన రాజ్యంలోకి ప్రవేశించి ఏదో పెద్ద కుట్ర చేయబోతున్నాడు. తనకింత దుస్సాహసమా? కానీ మన రాజ్యంలో కుట్ర పనడం ఎవరితరం కాదు. కుట్ర జరిగిపోయింది మహారాజా. రాజా నరసింహుడు జీవితంలో విపత్కర పరిస్థితులు ఇంకా సమసిపోలేదు. పరాయి రాజు జయమల్లుడు తన రాజ్యంలో భారీ కుట్ర పన్నాడు. జయమల్లు, నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే నీ ప్రాణాల మీద నీకు తీపి లేదని తెలుస్తుంది. మహారాజా, ప్రాణాలపై తీపి మీకుండవచ్చు. ఈ జయమల్లుడు ఈ రోజు దాకా ఏ రాజ్యాన్ని గెలిచినా యుద్ధం చేయకుండానే గెలిచాడు. ఇక ఈ రోజు మీ రాజ్యం కూడా మా సొంతమవుతుంది. జయమల్లు, జయమల్లు, నువ్వు ఇక్కడ దాకా రానైతే వచ్చావు గాని ప్రాణాలతో మాత్రం బయటపడలేవు. మహారాజు నిన్ను దత్తత తీసుకున్నారు కదా అని వారిని నువ్వు నిజంగానే నీ సొంత తండ్రి అనుకుంటున్నావు. మహారాజా, ఇలా దత్తపుత్రునితో రాజ్యపాలన జరగదు. సేనాపతి, బంధించండి వాచాలుణ్ణి. ఇప్పుడు మీ వంతు మహారాజా. మరణించటానికి సిద్ధం కండి. పితృదేవా, ఎవరైనా వైద్యులను పిలిపించండి. నేను చనిపోతున్నందుకు నాకేం బాధలేదు, పైగా గర్వంగా ఉంది. నీలాంటి వీరుడు సాహసుడైన కుమారుడికి ఈ రాజ్యాన్ని అప్పగించి వెళ్ళిపోతున్నాను. మీకేమి కాదు పితృదేవా, నేను మీకేమి కానియను పితృదేవా, ఏమి కానివ్వను. నువ్వే నిజం చెప్పాలంటే
నా పుత్రుడివి, నువ్వే ఈ రాజ్యానికి రాజువి. పితృదేవా, ఈ రాజ్యాన్ని నువ్వే కాపాడాలి కుమారా. ఈ రాజ్యాన్ని సంరక్షించు. ఈ రాజ్యాన్ని నువ్వే కాపాడాలి. పితృదేవా. మహారాజా, ఇప్పుడు మీరు మీ తండ్రి గారికి తర్పణాలు వదలండి. ఓం విష్ణు శ్రుతి స్మృతి పురాణోక్తో ఫల ప్రాప్త్యర్థం పితృతర్పణం కరిష్యతే. కుమారా చంద్రకాంత, నాకు తర్పణం విడు. నేనే నిజమైన తండ్రిని. లేదు నాయనా, నేనే నీ తండ్రిని. చంద్రకాంత్, నీ నిజమైన తండ్రిని నేనే నాయనా. నాకు పిండ ప్రదానం చేయి. ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది ఆ 3 ఆత్మలు ఎవరివో. చెప్పు విక్రమ, చంద్రకాంత్ ఎవరికి పిండ ప్రదానం చెయ్యాలి? అతనికి నిజమైన తండ్రి ఎవరు? చెప్పు విక్రమ. అయితే విను భేతాళ, రాకుమారుడు చంద్రకాంతుడు తన తండ్రికి పిండ ప్రదానం చెయ్యాలి. అదే కదా నేను అడిగేది. అతనికి నిజమైన తండ్రి ఎవరో చెప్పు. నిజమైన తండ్రి ఎవరో తెలుసా భేతాళ? అతడు నిస్వార్థ భావనతో తన సంతానాన్ని పెంచి ఉండాలి. అందుకని చంద్రకాంతుడు దొంగైన మల్ఖానుడికి, మోసగాడైన ఘనశ్యాముడికి పిండ ప్రదానం చేయకూడదు. ఏంటి ఏంటి అలా మాట్లాడుతున్నావు? దొంగైన మల్ఖానుడు చంద్రకాంతుడికి జన్మనిచ్చాడు, కాని కేవలం అతని స్వార్థం కోసం. నిజమేంటో తెలుసా భేతాళ? బిడ్డను కన్న మల్ఖానుడు తన బిడ్డ పట్ల ఏనాడు బాధ్యతని, మమకారాన్ని చూపించలేదు. పున్నామ నరక నుంచి తప్పించుకోవటానికి అతనికో పుత్రుడు కావాలి. పున్నామ నరకం తప్పించుకోవడమే మల్ఖానుడి కోరిక. అలాగే ఘనశ్యాముడు ధనం కోరుకున్నాడు. కాని రాజా నరసింహుడు ఎలాంటి స్వార్థమూ లేకుండా చంద్రకాంతుడి జీవితానికి దిశానిర్దేశం చేశారు. అతన్ని పెంచారు, పితృధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించారు. కనుక భేతాళ, చంద్రకాంతుడు కూడా కుమారుడిగా తన బాధ్యతను నిర్వర్తించాలి. రాజా నరసింహుడికి పిండ ప్రదానం చెయ్యాలి. నిజంగా నువ్వు చాలా అద్భుతంగా చెప్పావు. పాలించేవాడిని ప్రజాపతి అని అంటారు. పాలించేవాడంటే సాక్షాత్తు నిస్వార్థ రూపి అయిన ఈశ్వరుడి అవతారం. పాలించేవాడే జన్మనిచ్చిన వాడి కంటే గొప్పవాడవుతాడు. అయితే నువ్వు చెప్పేవేలా నేను ఎగిరిపోతా అలా. ఆగు బేతాళా, నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు. నువ్వు నాతో వచ్చి తీరాల్సిందే. నువ్వు కూడా నీ ఉజ్జయినికి తిరిగి వెళ్ళిపో. ఇక్కడ నేను చెప్పిన కథను అక్కడ నీ ప్రజలకి నువ్వు చెప్పు. ఈరోజు మళ్ళీ ఆ భేతాళుడు మా చేత సమాధానం చెప్పించుకుని తప్పించుకున్నాడు. అయితే అతను మాకు చెప్పే కథల్లో జీవితసారం ఉంటుంది. కథలోని పాత్రలు సజీవంగా ఉంటాయి. ఆ కథలన్నీ నిజంగానే ఎక్కడో ఏదో కాలంలో జరిగిన వాస్తవాలుగా అనిపిస్తాయి. రాజా, నువ్వు జ్ఞాన సంపన్నుడివి. నేనడిగే కఠిన ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్తావు.
నీ ధర్మ నిరతని చూస్తేనే తెలుస్తుంది. పాలించేవాడు జన్మనిచ్చిన వాడి కంటే గొప్పవాడని చెప్పావు. సరే, ఒప్పుకుంటాను. నీకు ధర్మ విచక్షణ చాలా గొప్పగా ఉందని, నువ్వు దాన్ని పాటించగలవా లేదా అని ఆ విషయం నాకు ఇప్పుడే తెలియాలి. ఈరోజు బేతాళుడు ధర్మాధర్మాల గురించి మాట్లాడాడు. మాకేదో చెప్పాలనుకుంటున్నాడు కూడా. అతను చెప్పే కథలు, అడిగే ప్రశ్నల వెనుక ఏదో రహస్యం ఉంది. ఉన్నట్టుండి మా అశ్వానికి ఏమైంది? ఎందుకు ఇలా ఆందోళన పడుతోంది? ఉజ్జయినికి వెళ్లే దారి దీనికి బాగా తెలుసు, కానీ ఇది మరోవైపు తీసుకెళ్తోంది.